ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎస్ ఇర్ఫాన్ బాషా సోమవారం స్నేహితుడు లోకేష్ తో కలిసి గండికోటకు వెళ్లిన మైనర్ బాలిక పసుపులేటి వైష్ణవి హత్య గావింపబడ్డ విషయం మంగళవారం ఉదయం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. పసిపిల్లలు, మైనర్ బాలికలపై అత్యాచారాలు గడిచిన కొద్ది కాలంగా శృతి మించుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా చట్టాల సవరణ చేసి బాధితులకు అండగా నిలబడుతోంది. మైనర్ బాలిక అత్యాచార ఘటనలపై గతంలో ఎన్కౌంటర్లు జరిగిన నేపథ్యమూ లేకపోలేదు. నాడు ఎన్కౌంటర్ చేసిన పోలీసులకు కూడా ప్రజలు జేజేలు పలికే స్థాయికి విషయం వెళ్లిందంటే ప్రజలు జరిగిన ఘటనపై ఎంతగా ఆవేదన చెంది ఉంటారో అర్థం చేసుకోవచ్చు. చట్ట సవరణ చేసి కఠిన శిక్షలు అమలు చేస్తున్నప్పటికీ కొందరు చట్టాలు రూపొందించింది తమ కోసం కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అలాంటి ఘటనే తాజాగా గండికోట నందు చోటు చేసుకుందని, ఈ సంఘటన బాధాకరమని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి, వైష్ణవి ఆత్మకు శాంతి కలిగేలా న్యాయం చేస్తూ ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించకుండా రానున్న రోజులలో ఇలాంటి సంఘటనలు